మెడికల్ సీట్ రావాలంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాళ్ళు బయటకు వెళ్తున్నారు. అంటే ఇక్కడ మెరిట్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కొంతమంది వెళ్ళిపోతున్నారు, అవినీతి జరుగుతుంది ఇదంతా వేస్ట్ అని కొంతమంది వెళ్ళిపోతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్ వస్తుందని ఒక నమ్మకం. అంటే ఈ దేశం యొక్క పాలకుల మీద కానీ ఈ దేశం మీద చేస్తున్న విధి విధానాల వల్ల ఏ పార్టీ అయినా టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ లేరని చెప్పి బ్రెయిన్ డ్రైన్. ఐఐటి ఐఐఎంలు సీట్ రావాలంటే మామూలు విషయం కాదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టాప్ కంపెనీ సీఈఓలంతా ఇండియా నుంచే. అవును, ఇలా అమెరికా ఆర్థిక అభివృద్ధి అయినా లండన్ ఆర్థిక అభివృద్ధి అయినా చాలా దేశాల్లో సాఫ్ట్వేర్లు టెక్నాలజీ కంపెనీలు అన్నిటి భారతదేశంలో టాలెంట్ తోటే నడుస్తుంది. మరి ఎందుకు మన టాలెంట్ని మనం కాపాడుకోలేకపోతున్నాం? ఇప్పుడు అందరి దేశం కావాలి, అభివృద్ధి దేశం కావాలి, ఆనందమైన దేశం కావాలి. ఇప్పుడు మనం పుట్టుకతో ఏ కులంలో పుడతాం అనేది మన చాయిస్ కాదు. ఇప్పుడు నేను మునుగు కాపు కులంలో పుట్టాలని అనుకోలే, నువ్వు రెడ్డి కుటుంబంలో పుట్టాలనుకోలే, అది మన చేతుల్లో లేదు. కానీ పుట్టిన తర్వాత మనుషుల్లాగా ఉంటూ అందరం అభివృద్ధి చెందాలి, అందరూ ఆనందంగా ఉండాలనే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఎందుకు రావట్లేదంటే ఈ పాలకుల వైఫల్యము, పాలకులు చేసే కుట్రలే. అంటే విభజించు పాలించులాగా రోజు రోజుకి దీన్ని పెంచుతున్నారు. అసమానతలు తగ్గించాల్సిన పాలకులు అసమానతల్ని పెంచుతున్నారు. దానివల్ల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చాటల్లో తౌడు పోసి కుక్కల కొట్లాట్లాగా